నీటి ఆవిరి నదిగా మారుతుంది. నది సముద్రంగా మారుతుంది. సముద్రం మేఘంగా మారుతుంది. మళ్ళీ వర్షంగా కరుణిస్తుంది. నీరు వృత్తం కాదు, అది జీవచక్రం. నీరు మనం తాగే ఒక్క గ్లాసు నీటిలోనే 13 బిలియన్ సంవత్సరాల కాస్మిక్ చరిత్ర దాగి ఉంటుంది. అదే నీరు ఓ నక్షత్రం ఆవిరై క్షీణించి భూమిపైకి వర్షంగా పడింది. జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ ఎమటో చేసిన పరిశోధనలు నీటిపై ప్రేమగా మాట్లాడితే నీటి స్నోపేక్స్ అందంగా మారుతాయి. కోపంగా మాట్లాడితే అవి విచ్ఛిన్నం అవుతాయి. నీరు స్పందిస్తుంది, భావాలకు ప్రతిస్పందిస్తుంది. జలపాతాలు, సముద్రధ్వని ఇవి మన మానసిక ఒత్తిడిని తుడిచివేస్తాయి. ఎందుకంటే నీటి అలలు మన మెదడు అలలతో సమన్వయంగా దూకుతాయి. పురాణాలు చెబుతున్నాయి, గంగా జలం ఎందుకు పవిత్రం, ఎందుకు నదులను అమ్మగా పూజిస్తాం. నీరు మన పంచభూతాలలో ఒకటి. ఇది అపాన వాయువుతో ముడిపడి ఉంటుంది. అంటే నీటి శుద్ధి లేకుంటే మన జీవిత శక్తి కూడా కలుషితమవుతుంది. సాధనలో నీరు కీలకం. మంత్రోచ్చరణ ముందు, యాగం ముందు స్పర్శించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఎందుకంటే నీటి అణువులు ధ్వనులను గ్రహించి శక్తి నీటి ఫార్ములా H2O. కానీ ఇందులో ఒక ఆక్సిజన్ అణువు ఉండడం, మరి రెండో ఆక్సిజన్ ఎక్కడ అంటే వాస్తవం ఏంటంటే నీరు 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిసి ఏర్పడిన కాంపౌండ్. ఇది స్వతంత్రంగా ఉండదు, కలిసి జీవం కలిగిస్తుంది. జీవం అంటేనే సన్నిహిత శక్తుల సమ్మేళనం. నీటి ఘనరూపం తక్కువ డెన్సిటీ కలిగి ఉండడం వల్ల అది తేలికగా తేలుతుంది. ఇదే కారణంగా పుష్కలముగా నీటి అడుగున జీవం నిలబడుతుంది. నీటిలో ఉండే సూక్ష్మ తరంగాల ద్వారా ఆది స్ఫురణలు నిలిపే శక్తి కలిగి ఉంటుంది. శాస్త్ర ప్రపంచంలో ఇది ఇంకా డిబేట్ అవుతున్న పలు ప్రయోగాలలో ఇది వాస్తవంగా నిలిచింది. మన శరీరంలో 70% నీరు ఉంది. మన శరీరం ఎంత ఆలోచిస్తే నీటి అణువుల స్థితి మారుతుంది. అంటే మన భావాలు మన నీటిని, అది తిరిగి మన జీవశక్తిని ప్రభావితం చేస్తుంది. నీటి శక్తిని మనం ఎలా మేలు చేసుకోవచ్చు అంటే మనం తాగే నీటికి ధన్యవాదాలు చెప్పండి. నీటిని తాగే ముందు శుభశక్తి ఉద్దేశించి భావన కలిగి తాగండి. నీటికి ప్రణవధ్వని వినిపిస్తే అది శక్తివంతం అవుతుంది. తరంగబద్ధమైన నీరు అంటే ఫ్లోయింగ్ వాటర్ జీవాన్ని ఉత్తేజపరుస్తుంది.